హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గతంలో కొత్తగా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు అప్లికేషన్స్ పెట్టుకొని ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు జిల్లాల వారీగా మనకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలు ఎటువంటి వాటినైతే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట. ముఖ్యంగా ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలనైతే పంపిణీ చేస్తూ ఉన్నారు. ఏ లిస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తూ ఉన్నారు. ఈ సమాచారం మొత్తం గురించి మీకు ఈ వీడియో ద్వారా క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ దీంతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్‌లైన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? అసలు మీకు ఇల్లనేది వస్తుందా లేదా? ఏ లిస్ట్‌లో మీ పేర్లనేటువంటివైతే ఉన్నాయి. అండ్ దీంతో పాటుగా ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయా? సో, వీటన్నిటి గురించి కూడా మీరు స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనే వివరం మొత్తం కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను గైస్. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వము కొత్తగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. జిల్లాల వారీగా మనకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలు అనేటువంటివి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి మనకు లేటెస్ట్‌గా అప్డేట్ అనేది కూడా రావడం అయితే జరిగిందనమాట. సో, దాని గురించి మీరు స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మనకు 633 మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ అయితే చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అది ఎక్కడ చేస్తున్నారు? ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ముందుగా చేస్తూ ఉన్నారు. ఓకేనా? అండ్ దీంతో పాటుగా ఇల్లు ఎంతమందికి పంపిణీ చేస్తూ ఉన్నారు? ఈ వివరాలన్నిటి గురించి చూద్దామండి. మనకు రామగుండంలో నిర్మించినటువంటి 633 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను రాష్ట్ర మంత్రులైతే ప్రారంభించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ రామగుండం ఏరియాలో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ పెట్టి తెలియచేయండి. మీకు పంపిణీ చేశారా? మీకు ఈ ఇల్లు అనేటువంటివి మంజూరు పత్రాలు తీసుకున్నారా లేదా? అలాగే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించిన ఇళ్ళ పట్టాలనేటువంటి వాటిని తీసుకున్నారా లేదా? అనే వివరాలన్నిటి గురించి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి గాయ్స్. ముఖ్యంగా ఈ రామగుండంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు మనకు 633 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పట్టాలు. అలాగే 479 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు. అలాగే 576 మంది నిరుపేదలకు ఇంటి స్థల పట్టాలను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలియజేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో, ఇక్కడ మొత్తంగా మనకి ఏం చేస్తున్నారంటే 633 మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పట్టాలయ్యేటువంటి వాటినైతే పంపిణీ చేస్తూ ఉన్నారు. 479 మందికైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అంటే శాంక్షన్ అయినట్లుగా మంజూరు పత్రాలు ఇస్తారు కదా! ఆ మంజూరు పత్రాలను కూడా ఇస్తూ ఉన్నారు. నిరుపేదలకు ఇంటి స్థల పట్టాలను కూడా పంపిణీ చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. ఈ రామగుండం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఓకేనా? సో, అధికారులందరూ, కలెక్టర్లు, మంత్రులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం అనేటిది నిర్వహించి స్టార్ట్ చేశారు పంపిణీ చేయడం. ఓకేనా? మీరు గనుక ఈ ఏరియాలో ఉన్నట్లయితే ఒకసారి ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మంజూరు పత్రాలు తీసుకున్నా సరే, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి ఇళ్ల పట్టాలు తీసుకున్నా సరే, అలాగే ఇంటి స్థలాల పట్టాలు తీసుకున్నా సరే, ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి గైస్. అందరికీ తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది కామెంట్‌లో పెట్టడం ద్వారా మీరు తీసుకున్నట్లయితే. ఓకేనా? మనకి మెయిన్‌గా ఇదొచ్చేసి రామగుండం ఏరియాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక రిమైనింగ్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో వాళ్ళకి పంపిణీ చేయరా అంటే, సో, మనకు ఈ ఇండ్లనేటువంటివి గతంలోనే ఈ నిర్మాణ పనులు అక్కడక్కడైతే నిలిచిపోయున్నాయన్నమాట. ఓకేనా? పూర్తిగా నిర్మాణం అనేది కంప్లీట్ చేయలేదు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లనేటువంటి వాటిని. వివిధ నిర్మాణ దశల్లో ఉన్నటువంటి ఇండ్లన్నిటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే నిర్మించి వాటన్నిటిని కూడా పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. అది కూడా పర్టిక్యులర్‌గా మనకు L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారండి. యాక్చువల్‌గా మనకు ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీస్‌గా డివైడ్ చేశారనమాట. L1 కేటగిరీ, L2, L3. ఈ కేటగిరీలో మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకు L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే L2 కేటగిరీలో చాలామంది అర్హులైతే ఉన్నారని యోచనతో మనకు ఈ L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళనైతే పంపిణీ చేస్తున్నారు కొంత మేరకు. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి వాటినైతే మంజూరు చేయడం
జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా గతంలో ఎవరైతే అప్లై చేసుకొని అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకొని అర్హుల జాబితాలో నేమ్స్ వచ్చుంటాయో వాళ్ళకి కూడా పంపిణీ అనేదైతే చేస్తారనమాట ఇప్పుడు. బట్ మీ యొక్క ఏరియాలో ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులనేటువంటివి కొంచెం స్లోగా అయితే జరుగుతూ ఉండొచ్చనమాట. నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా సరే మీకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటి వాటినైతే అందజేయడం జరుగుతుంది. మీ యొక్క ఏరియా గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ముందు ముందు రోజుల్లో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అప్డేట్ అనేదైతే చేస్తూ ఉంటాను గైస్. ఇకపోతే మనము ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? మీ పేర్లనేది ఏ లిస్ట్‌లో ఉన్నాయి? అలాగే మీకు ఇల్లనేది వస్తుందా లేదా? అండ్ దీంతో పాటుగా రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా లేదా? ఆ వివరాలన్నిటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. మీకు తెలియాలంటే స్టేటస్ చెక్ చేసుకోవాల్సిందే కన్ఫర్మ్‌గా. సో, ఇది వెబ్‌సైట్ అనమాట మనకు. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చాక అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా! ఆ ఆప్షన్‌లో సెర్చ్ పైన ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబరు. సో, ఇందులో మనకి మెయిన్ అందరి దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ నంబర్ అయితే చూస్ చేసుకొని ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ ఉంటాయండి. సో, చాలామందికి కూడా ఈ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తూ ఉందన్నమాట. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు? ఎల్1, ఎల్2, ఎల్3 ఏ లిస్ట్‌లో ఉన్నారో కూడా అక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. ఒకసారి స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? మీరు చెక్ చేసుకున్నాక దాన్ని బట్టి అయితే కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు అని మీకు పెట్టినట్లయితే ముందు ముందు రోజుల్లో ఈ లిస్ట్‌ల మీద ఎల్1లో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు వస్తుందా రాదా? ఎల్2లో ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు వస్తుందా రాదా? ఎల్3లో వాళ్ళకు ఇల్లు వస్తుందా రాదా? వివరాలన్నిటి గురించి కూడా నేను సెపరేట్‌గా వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.